నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎనిమిది మంది గంజాయి విక్రేతల అరెస్ట్, డీఎస్పీ రమేష్ వెల్లడి. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులకు న్యాయం చేయాలి, రైతు సంఘం నేతలు. పట్టణంలో ఘనంగా ఎమ్మెల్యే మరియు హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు నెల రోజుల్లో నష్టపరిహారం ఇప్పించాలని రైతు సంఘం నాయకులు సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ అధ్యక్షతన రైతు నాయకులు, రైతులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. క్వింటా పసుపు 12,500 లేదా తాము నిల్వ చేసుకున్న పసుపును ఇప్పించాలని కోరారు. కుట్రపూరితంగా వ్యవహరించిన యజమానిపై ఆర్ఆర్ ప్రకారం ఆయన ఆస్తులను అందించి నెల రోజుల వ్యవధిలో డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ బదులు ఫ్లాట్ ఇన్సూరెన్స్ చేయడంతో రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. అద్దె, వడ్డీలు, ఇన్సూరెన్స్లు ముక్కుబిండి వసూలు చేసిన యజమాని నిర్లక్ష్య వైఖరి వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో పసుపు పండించాలన్నా నిల్వ ఉంచాలన్నా భయపడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై 5 నెలలు దాటింది. అయినా కానీ ఇంతవరకు రైతులకి ₹1 కూడా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉంది. నెలల తరబడి దీక్షలు చేసినా కానీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ సబ్ కలెక్టర్ గారు స్పందించి అన్ని రైతు సంఘాలతో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం పెట్టారు. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఏదైతే దాచుకున్నామో ఆ దాచుకున్న పసుపుని మాకు తిరిగి ఇవ్వటం, లేదా ప్రభుత్వం మేము అంగీకరించినట్లు క్వింటాకి ₹12,500 ఇవ్వటం, రైతుల్ని నట్టేట ఉంచిన కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఆర్ఆర్ యాక్ట్ పెట్టి ఆ యొక్క యజమాని నుంచి రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించాం. శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన నష్టపోయిన పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించమని వివిధ దశల్లో జరిగిన ఆందోళన ఫలితంగా మన సబ్ కలెక్టర్ గారు కృషి ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు చెప్పాం. అదే సందర్భంలో ఈ సంఘటన మీద పూర్తి విచారణ జరిపి తత్సారం చేయకోకుండా వెంటనే పసుపు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు, రైతులందరం కూడా ఏకోన్ముఖంగా సబ్ కలెక్టర్ గారికి 3 అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చాం. ఒక అంశం ఏంటంటే ఈరోజు పసుపు రైతులు ఆదుకోవాలంటే ఒక్క క్వింటాకి ₹12,500 నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలని. రెండో అంశం ఏంటంటే కోల్డ్ స్టోరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ కుట్రపూరితంగానే ఈ కోల్డ్ స్టోరేజ్ దగ్ధమై పసుపు రైతులు నష్టపోయారని విచారణలో తేలుతూ ఉంది. కాబట్టి రైతులకి న్యాయం జరగాలంటే, గరిష్ట లాభం జరగాలంటే మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జప్తు చేసి ఆ డబ్బుల నుంచి పసుపు రైతులను ఆదుకోవాలని. మూడో అంశం ఏంటంటే ఇప్పటికే 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో రేపామాపో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నష్టపరిహారం ఇచ్చడానికి 1 నెల రోజులు టైంలో అది పూర్తి చేసి పసుపు రైతులను ఆదుకోవడానికి
చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. సమావేశంలో కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి, చాలగడ్డ వెంకటేశ్వరరావు, గద్దె శ్రీహరి, లంకిరెడ్డి నాగసుజాత, కొల్లి రంగారెడ్డి, పేణి రవి కిషోర్, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, కె రామస్వామి, చందు సత్యనారాయణ, గొల్లపల్లి సుబ్బారావు, బొల్లిమంత రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏ రేట్ అయితే డిఫరెన్స్ ఉందో 12,500కి ఇన్సూరెన్స్ బాగా 8,000 రూపాయలు సుమారు ప్రభుత్వం నుంచి కానీ ఇన్సూరెన్స్ మామూలుగా యజమాని నుంచి కానీ వసూలు చేసి రైతాంగానికి ఇవ్వాల్సిందని అనేక సార్లు విజ్ఞప్తులు చేసి ఉన్నాం. కానీ ఇంతవరకు ఇప్పటికి కూడా ఈ విషయం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళలేదు. ఈ విషయంలో అంతకుముందు అన్ని విషయాల్లో విచారణ జరిపిన కలెక్టర్ గారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిపోవటం ఇప్పటి వరకైనా శోచనీయం. ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆయన నేను పై అధికారులకు తెలియజేస్తాను. రైతాంగానికి రైతులు ఒకే పేమెంట్లో ఇన్సూరెన్సు ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ 12,500 రూపాయలు రైతులకు ఒకే పేమెంట్లో ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని సకాలంలో ఇన్సూరెన్సు సరిగ్గా చేసి ఉంటే ఈ రోజున ఇబ్బంది ఉండేది కాదు. రైతుల దగ్గర నుంచి బస్తాకు 2 రూపాయలు చొప్పున దాదాపు ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయలు వసూలు చేసి కేవలం 5 లక్షల రూపాయలు చెల్లించడం వలన రైతాంగానికి ఇన్సూరెన్స్ రూపంలో చాలా తక్కువ మొత్తం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు పసుపు రేటు పెరిగిన దృష్ట్యా 12,500 రూపాయలు ప్రభుత్వమే మొత్తం రైతుకు 12,500 రూపాయలు చెల్లించుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సంఘాల తరఫున రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 6 నెలల క్రితం దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురవటం, ఆ కోల్డ్ స్టోరేజీలో దాదాపు 500 నుంచి 600 మంది రైతులు పసుపు నిల్వ పెట్టుకోవటం, ఆ రోజు పంట పండినప్పుడు పసుపు ధరలు తక్కువగా ఉండటం వలన మంచి మార్కెట్ ధరలు వచ్చినప్పుడు అమ్ముకుందామని చెప్పేసి రైతులు ఎంతో ఆశతోటి 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను మొత్తాన్ని కూడా కోల్డ్ స్టోరేజీలో దాచుకుంటే ఆ కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వలన కానీ వాళ్ళ అత్యాశ వలన కానీ ఈ అగ్ని ప్రమాదం జరగటం చాలా దుర్మార్గం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రైతులు తీవ్రమైన ఆవేదనతోటి అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారు 2 మీటింగులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంత పురోగతి కనిపించినట్టుగా అనిపిస్తుంది కానీ ముందుకు పోవట్లేదు. వాస్తవంగా కూడా ఈ 2 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళీ అమ్మటే పిలిచి సబ్ కలెక్టర్ గారు రైతులతోటి మాట్లాడటం జరిగింది. నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కౌన్సిలర్లు పసుపులెడ్డి త్రిమూర్తి, దేశు యుగంధర్, కొల్లూరు శ్రీధర్ యూత్ ఆధ్వర్యంలో భారీగా బాణసంచా కాల్చి బాలయ్య జన్మదిన కేక్ను కట్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. బాలయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్, కొనికి గోపి, ఆయనంపూడి జితేష్, దేవెళ్ల ఉదయ్, పుట్టి అన్వేష్, కొండ రాజారెడ్డి, తైలం మణి, ఎం అనిల్, ఎం గోపి, షేక్ సత్తాజ్, ఎం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మైక్ మా నటసింహం నటరత్న నందమూరి బాలకృష్ణ గారి 63వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారి వేడుకలు అంబరాన్నంటే విధంగా సంబరాలు చేసుకున్నాం. ఈ వారం రోజులు కూడా మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో పండగ
దినమంటే. ఎందుకంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం వీడి చక్కని సంతోషకరమైనటువంటి ప్రజలందరూ ఆనందపడేటువంటి ప్రభుత్వం మనస వాచా కర్మణ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రజా విజయంతో అందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. రేపు రాబో 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రమాణ స్వీకారం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆతృతగా ఉన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం పోయింది, ప్రజాప్రభుత్వం వస్తుంది, ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరిగిద్దని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ గారి వేడుకలంటే అందరికీ కూడా సంతోషకరం. ఈ రోజున కొల్లూరు శ్రీధర్ గారి యూత్ ఆధ్వర్యంలో అందరం కూడా ఈ యొక్క వేడుకల్ని నిర్వహించాము. అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జ్వాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సువత్సల ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృత అభిషేకం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం శ్రీ సువత్సల హనుమాన్ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశ పారంపర్య అర్చకులు రంపచెల్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, వైకానస పండితులు, నాగమారుతులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములికొట్ల విశ్వనాథ శర్మ కళ్యాణోత్సవం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. మన తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు చేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణోత్సవం సాయంత్రం జరగబోతుంది. ఈ రోజున స్వామివారికి స్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. హోమములు నిత్య హోమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రేపు పొద్దున పూర్ణావతి కార్యక్రమం, తదనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని అన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఉత్సవాలలో చివరి రోజు మంగళవారం పూర్ణాహుతి, ఊంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. కళ్యాణంలో దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, రాధాశ్యాం దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుంటి వెంకట్, దమ్మాల వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్ సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలతో పాటు మంజు సూక్త హోమము, హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ గావించడం జరిగింది. స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకము ఆగమోక్తంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని వైకానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 9:30 ఈ యొక్క ఉత్సవాల యొక్క పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ఊంజల సేవ, ఆశీర్వచన కార్యక్రమాలతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని యావత్ భక్తజనాలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెనాలి పట్టణ కళాకారుల సంఘం నూతన కమిటీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విధాల కళాకారుల సంఘానికి, కళాకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని బుర్రా సాయి మాధవ్ తెలిపారు. నూతన ప్రభుత్వం సహకారంతో కమిటీ కళారంగ అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా
కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కళాకారులందరూ కూడా, నిజమైన కళాకారులందరూ కూడా ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారండి. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నది ఏమిటి అనేది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. మా అమ్మగారు ప్రెసిడెంట్, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షులుగా గరికపాటి సుబ్బారావు గారు, కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యులు ఆదినారాయణరావు గారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా మేరిగ రామలింగేశ్వరరావు గారు, ఇంకా 5 ఉపాధ్యక్షులు, 5 జాయింట్ సెక్రటరీస్, ఇంకా కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం గారు, 9 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవటం, వీళ్ళందరూ ఎన్నిక కాబడటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఎమ్మెల్యే గారిని కలవటం జరిగిందండి. ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు అందజేశారు, సానుకూలంగా స్పందించారు. తెనాలి కళారంగానికి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ముందుంటారని చెప్పేసి నిజంగా ఎమ్మెల్యే గారు మాట ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద గల ఈగల్ రెస్టారెంట్ వద్ద బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్స్ పంచి టపాసులు కాల్చి వేడుకలను ఘనంగా జరిపారు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారని, అదేవిధంగా కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక శైలితో ముందుకు వెళుతున్నారని, భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా అందరి అభిమాన నాయకుడు, కథానాయకుడు, సినిమాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఐతనగర్లో తెలుగుదేశం, జనసేన మరియు బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఇక్కడ సంతోషంగా కేక్ కట్ చేసుకుని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు సినీ రంగంలోనే కాదు, 64 సంవత్సరాలు వచ్చి జీవితంలో స్థిరపడినాక కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొన్నప్పుడు మన రాష్ట్రం తరపున నిలబడి కష్ట నష్టాలు కోర్చి సినిమాలు ఆడినా వీళ్ళు కష్టాలు పెట్టినా కూడా ఆయన ధైర్యంగా మన రాష్ట్రం కోసం నిలబడినటువంటి వ్యక్తి. అందరికీ నమస్కారం. ఈరోజు నటసింహం నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపించిన మన నందమూరి బాలకృష్ణ గారు, అట్లాగే రాజకీయంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మన నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు 64వ జన్మదినోత్సవం ఇవాళ ఐతనార్ సెంటర్లో తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం అభిమానులు అట్లాగే బాలకృష్ణ అభిమానులు సమక్షంలో ఇవాళ ఈ వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ బాలకృష్ణ గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గంజాయి విక్రయిస్తున్న 8 మంది నిందితులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. వారి వద్ద నుండి 40,000 విలువ చేసే 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కలకత్తాకు చెందిన మహమ్మద్ షఫీ సర్దార్ అనే వ్యక్తి అక్కడి నుండి గంజాయి తీసుకొచ్చి తెనాలికి చెందిన కొంతమంది యువకుల ద్వారా విక్రయించే క్రమంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు చెప్పారు. సమావేశంలో 3 టౌన్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నాడు. మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. మరి అది కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యాన్ని హానికరం, అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి డిస్టర్బ్ అవుతుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసెస్ పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళ కెరియర్ కూడా, వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొంతమంది కన్జ్యూమ్ చేసే పరిస్థితులు సమాజంలో ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క కెరియర్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి
దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్, అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే గౌరవ డీజీపీ గారు హరీష్ గుప్తా సార్ ఆధ్వర్యంలో గత ఎలక్షన్స్ ముందు కూడా మేము నా సబ్ డివిజన్ పరిధిలో సుమారు 6 కేసులు పెట్టి 29 మందిని కూడా అరెస్ట్ చేస్తడం జరిగింది. ఆ విషయం కూడా ప్రెస్ ద్వారా మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం తెలిసిన విషయమే. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మరి స్థానిక మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా తెలిసినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ ఉండకూడదు, మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక ముమ్మరిని మొత్తం కూడా కాన్స్టిట్యున్సీలో నా కాన్స్టిట్యున్సీలో ఉండడానికి వీల్లేదని కూడా అందరినీ కూడా కేసెస్ పెట్టమని, దాని యొక్క డేటా కూడా దాని యొక్క అరెస్టులు కూడా పెంచమని చెప్పడం జరిగింది. తెనాలి 1 టౌన్ కానీ 2 టౌన్ 3 టౌన్, అలాగే రూరల్ ఏరియా, అలాగే కొల్లిపురం విలేజ్, అలాగే పొన్నూరు టౌన్ రూరల్, అలాగే చేబ్రోలు పొన్నూరు రూరల్ ఏరియాలో అన్నింటిలో కూడా టీమ్స్ ఫామ్ చేశాము. రేపు 12వ తారీఖున గౌరవ సీఎం గారి స్వేరింగ్ సెరమనీకి సంబంధించి చాలామంది కూడా బందోబస్తు పెడుతున్నాము. రాగానే కూడా దానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజా ఒరిస్సా నుంచి తెచ్చేవాళ్ళని, అలాగే ఇక్కడ వాళ్ళ ద్వారా అమ్మే వ్యక్తుల్ని, అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో కన్జ్యూమ్ చేసే వ్యక్తులకి ఫస్ట్ కొంత కౌన్సిలింగ్ ఇస్తాం మేము. వాళ్ళ తల్లిదండ్రులకు మా అప్పీల్ అంటే తల్లిదండ్రులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో, వాళ్ళ యొక్క ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు అనే ఇది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే కాలేజెస్లో కూడా మరి ప్రిన్సిపల్ కానివ్వండి, తర్వాత అథారిటీస్ కూడా కానివ్వండి, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు బయటికి వెళ్తే ఏ విధంగా ఉంటున్నారనేది కూడా చేయాలి. సమాజంలో ఈ యొక్క గంజాన్ని నిర్మూలించే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ 8 మందిని కూడా నిన్న 4:30కి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నాము. మిగతా 7 కూడా వాళ్ళంతా కూడా మన తెనాలికి సంబంధించిన వ్యక్తులే. ఈ డొంక రోడ్డు, తర్వాత చెంచుపేట, తర్వాత కరెంట్ ఆఫీసు వెనుక, ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన వీళ్ళ వ్యక్తులు. వీళ్ళ దగ్గర కూడా టోటల్ 2 కేజెస్ ఈచ్ 200 గ్రామ్స్ గంజాని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కి ఈరోజు పంపిస్తున్నాం. తర్వాత పోలీసు వారు కూడా గట్టిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా గంజాని పర్చేజ్ చేసి ఇతర ప్రాంతాల్లో ఇక్కడికి వస్తే మట్టికి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, పీడీ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం. అవసరమైతే నగర బహిష్కరణ కూడా ఎక్స్పెరిమెంట్ కూడా మేము ప్రభుత్వం పంపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎమ్మెల్యే మరియు ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు కట్ చేసి నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ బాలకృష్ణకు మరెవరూ సాటి రారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు వేడుకలు తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో ఘనంగా, అందరి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి బాలయ్య బాబు నిండు 100 ఏళ్ళు ఇటువంటి పండగలు చేసుకోవాలని చెప్పని అందరూ మనస్ఫూర్తిగా బాలయ్య బాబుని ఆశీర్వదిస్తూ, రెండోది మహానుభావుడు ఇతనికి బాలయ్య బాబుకి తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు, వియంకుడు ముఖ్యమంత్రి, అల్లుళ్ళు మంత్రులు. కాబోయే రోజుల్లో ఇటువంటి ఎంత అదృష్టవంతుడు అంటే బాలయ్య బాబు నిజంగా క్యాన్సర్ హాస్పిటల్, వసరాం తారకం క్యాన్సర్ హాస్పిటల్ అవన్నీ మెయింటైన్ చేస్తూ ఎంతోమంది ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గారి 64వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికై రాజకీయంగా ఎంతో నిరాడంబరంగా ఉంటూ
మరి తండ్రి ముఖ్యమంత్రి అయినా, అలాగే తన బావగారైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఏ రోజున రాజకీయాల్లో అవినీతికి పాల్పడకుండా స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి బాలకృష్ణ గారు, మరి అన్న నందమూరి తారక రామారావు గారు వారి కుటుంబ సభ్యులకు నేర్పినటువంటి క్రమశిక్షణ మనం చూసినట్లయితే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉంటేనే వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా కూడా రాజకీయ దురాఘాతాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఏ రోజున అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఒక క్రమశిక్షణాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు తన జీవితాన్ని ఇంకా ప్రజాసేవకు అంకితం చేసి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణ ఐతానగర్ 40 వార్డుకు చెందిన అన్నారావు అనే వికలాంగుడికి టీమ్ యంగ్ జనరేషన్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కుటుంబ పోషణ కష్టతరంగా మారిన తరుణంలో యంగ్ జనరేషన్ టీమ్ ని అన్నారావు సంప్రదించగా స్పందించిన టీం సభ్యులు బియ్యం అలానే నెలవారీ నిత్యావసర సరుకులు అందజేశారు. గతంలో కూడా యంగ్ జనరేషన్ టీం తరపున అన్నారావు కుటుంబానికి ట్రైసైకిల్ అందించడం జరిగిందని, రానున్న రోజుల్లో కూడా అన్నారావు కుటుంబానికి ఎటువంటి సహాయం ఉన్నా సరే యంగ్ జనరేషన్ టీం సహాయం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్, వర్ష, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డులో అన్నారావు అనే వికలాంగులకి గతంలో కూడా మరి మా టీం తరపున ఆయనకి ట్రైసైకిల్ అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. మరి ఇటీవల ఈ క్రమంలో అన్నారావు గారు మమ్మల్ని సంప్రదించి ఇంట్లో సరుకులకి బియ్యంకి కూడా ఇబ్బందిగా ఉంది అని మాకు సమాచారం తెలియజేయగా ఈరోజు మేము వెంటనే స్పందించి మా టీం యంగ్ జనరేషన్ తరపున ఆయనకి వాళ్ళ కుటుంబానికి 25 కేజీలు బియ్యం బస్తా అలానే ఒక నెలవారీ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్నారావు గారి కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా మా టీం తరపున చేస్తామని తెలియజేస్తాం. అయ్యా బాగానే ఉంది. కార్తీక్ వాళ్ళకు వాళ్ళంతా నాబోతే వికలాంగులకి సహాయం చేస్తున్నారు. అదయ్యా వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి. వాళ్ళ టీం అంతా ఆదిక్కు వాళ్ళంతా టీము మా బోటి వికలాంగులకి సహాయం చేస్తున్నారయ్యా. మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. మిమ్మల్ని దేవుడు కాపాడుగాక. నైట్ షెల్టర్లోని వృద్ధులు అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని నైట్ షెల్టర్లో మోవా పండిక జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోవా పున్నయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి సేవామిత్ర మండలి వారి ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వర యోగ ముద్దాపత్తిని రమణయ్య గారి ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో పేదలకు మోవా కరిముల్లా బాబు మరియు ఆ పాప పుట్టినరోజు సందర్భంగా పేదలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముద్దాపత్తిని రమణయ్య గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. పేదలకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా మోవా పరిణిక పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగినది. సిటీ న్యూస్ ముంచి ముందు ముఖ్యాంశాలు మరోసారి. 8 మంది గంజాయి విక్రేతల అరెస్ట్, డీఎస్పీ రమేష్ వెల్లడి. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులకు న్యాయం చేయాలి, రైతు సంఘం నేతలు. పట్టణంలో ఘనంగా ఎమ్మెల్యే మరియు హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.